మోడీ సౌదీ అరేబియాకి వెళ్ళిన సందర్భంలోనే కావాలని ఇక్కడ ఈ కాల్పుల సంఘటన జరిగింది. ఇదివరకు సైన్యం మీదనో సైన్యులతోనో సైన్యం ఇష్యూల మీదనో జరుగుతున్నప్పుడు సైన్యం కసిగా చేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ మీద చేస్తే సైన్యానికి ఏం కసి ఉండదు, ప్లస్ ప్రభుత్వం బద్నాం అవుతుంది. ఇంకొకటి అక్కడికి పర్యాటకులు రాకుండా పోతారు. కాశ్మీర్కి విపరీతంగా పర్యాటకులు వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ 1.5 కోటి మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళారు, అంటే దేశం నలుమూలల నుండి. కాబట్టి అంత ధైర్యంగా వచ్చేస్తున్నారు. కాశ్మీర్ రావాలంటే భయపడాలా, కాశ్మీర్ అనేటువంటిది వివాదాస్పద స్థలం అనేటటువంటి ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు వాస్తవంగా ఈ పర్యాటకుల వల్ల బాగుపడింది కాశ్మీరీలే. కాశ్మీరీలు ఎప్పుడైతే బాగుపడ్డారో ఆ బాగుపడ్డటువంటి కారణంగా తీవ్రవాదానికి వాళ్ళు దూరం అవుతున్నారు. అక్కడ వాళ్ళకి గతి లేని పరిస్థితులు ఉంటేనే ఇక్కడ నడుస్తుంది. అందుకోసమే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి సందర్భం. నరేంద్ర మోడీ సౌదీ అరేబియా టూర్ 2 రోజులు ఉండాల్సింది. వెంటనే ఈ ఇన్సిడెంట్ జరగగానే ఒక పక్కన అమిత్ షాతో మాట్లాడి అమిత్ షాని అక్కడికి వెళ్ళమని చెప్పడం, కాశ్మీర్కి అమిత్ షా నిన్న రాత్రే చేరుకోవడం, సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని వెనక్కి తిరిగి వచ్చేశారు మోడీ. రాగానే అజిత్ దోవల్ కలిశారు. జరిగినటువంటి సంఘటన, దాని వెనకాల జరుగుతున్న పరిణామాలు, అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ముష్కరులు ఎక్కడికి పోయారు, ఏ అడవుల్లో ఉన్నారు, ఆ ప్రాంతంలో జరుగుతున్న గాలింపు చర్యలు, ఈ లెక్కలన్నింటినీ కూడా డిసైడ్ చేశారు. ఓవరాల్గా ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చర్య తీసుకుంటారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న దాని మీద ఉత్కంఠ నెలకొనుంది.